పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మెగా డిఎస్సీ అంశంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో తలపెట్టిన వైసీపీ రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతులు లేదంటూ పోలీసులు సభాస్థలాన్ని ఖాళీ చేయించి విడుదల రజనిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసుల తీర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి అనుకున్నారా? టైం అనేది ఒకటి ఉంటుంది. మీ అందరికీ జరగండి, వెనక్కి జరగండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆశలన్నీ కూడా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత కన్నీళ్లు గారుస్తున్నారు, ఏ విధమైనటువంటి డిఎస్సి ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలు, స్కామ్ కావచ్చు, మెరిట్ లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే కష్టపడి జీవితకాలం చదువుకొని మరి డిఎస్సి అభ్యర్థులుగా ఉన్నారో మరి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత కూడా మరి వాళ్లకు ఉద్యోగాలు నిరాకరించి పైగా లంచాల కోసం, మామూళ్ల కోసం ఫోన్లు చేసి 15 లక్షలైతే ఇస్తాము, 10 లక్షలకైతే ఉద్యోగం ఇస్తామని చెప్పి నేరుగా గవర్నమెంట్ ఆఫీసుల నుంచే ఫోన్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్స్ చేస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి